అందరికీ నమస్కారం. తమిళనాడు రాజకీయాల వల్ల బీజేపీకి లాభం జరిగింది. నిజానికి బీజేపీ అక్కడ గెలిచిందేమీ లేదు. ఒకే ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలిచింది తమిళనాడులో. గతంలో ఎంపీ సీట్ ఏమీ లేవు. అన్నాడీఎంకేతో కలిసి పదే పదే బీజేపీ ఎన్నికలకు వెళ్తున్నప్పటికీ బీజేపీకి పొలిటికల్‌గా లాభం ఏం జరగట్లేదు తమిళనాడు ఎన్నికల్లో. కానీ ఇప్పుడొచ్చిన లాభం ఏంటంటే, డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెసు డీఎంకేతో విభేదించి విజయ్‌తో కలిసింది. విజయ్‌తో కలిసి గవర్నమెంట్‌లో ఫార్మ్ చేసుకుంటుంది. అంటే డీఎంకే కాంగ్రెస్ నుంచి దూరం అయిపోయింది. అంటే కాంగ్రెసే దూరం చేసుకుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇండీ కూటమిలో కాంగ్రెస్ కీ రోల్‌గా ఉన్నటువంటి ఇండీ కూటమిలో డీఎంకే మెయిన్ పార్ట్నర్. డీఎంకే చేతిలో 22 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కి, డీఎంకేకి చెడిపోవటం వల్ల డీఎంకే నిన్న చాలా గట్టిగానే మాట్లాడింది కాంగ్రెస్ మీద. వెన్నుపోటు రాజకీయాలు చేసింది కాంగ్రెసు. మేము పార్లమెంట్ ఎన్నికలప్పుడు 9 ఎంపీలు గెలిపించిచ్చాము. ఈ అసెంబ్లీ ఎన్నికలప్పుడు 5 ఎమ్మెల్యేలు గెలిపించిచ్చాము. మా బలంతో గెలిపించాము. కాంగ్రెస్‌కి ఇక్కడ బలం లేదు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు పట్టుకుని విజయ్ దగ్గరికి పోయింది. అవకాశం రాగానే గోడ దూకింది అని చెప్పేసి డీఎంకే కామెంట్ చేసింది. కాబట్టి కాంగ్రెస్‌కి, డీఎంకేకి చెడిపోయింది. వాళ్ళిద్దరూ విడిపోయారు. విడిపోయిన డీఎంకే ఇప్పుడు ఎన్డీఏ దగ్గరికి వస్తా రాదా తర్వాత భాగం. ఇండీ కూటమి నుంచి అయితే విడిపోయిందిగా, కాంగ్రెస్ నుంచి అయితే విడిపోయిందిగా. ఇది బీజేపీకి సంతోషించే విషయం. ఇప్పుడు ఇండీ కూటమి బలంగా ఉండటానికి కొన్ని మెయిన్ పార్టీస్ ఉన్నాయి. మమతా బెనర్జీ పార్టీ ఉంది. అండ్ స్టాలిన్ పార్టీ. ఈ రెండే మెయిన్ పార్టీస్. ఇండీ కూటమిలో కాంగ్రెస్ కాకుండా ఉన్న మెయిన్ పార్టీస్ ఈ రెండే. తర్వాత అఖిలేష్ యాదవ్. సో ఎట్టాగూ అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ పొద్దాక కాంగ్రెస్ని లెక్క చేసే రకాలేం కాదు. వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటారు. కానీ కాంగ్రెస్తో కమిటెడ్గా ఉన్నది డీఎంకేనే. ఆ కమిటెడ్గా ఉన్న డీఎంకే కాంగ్రెస్ నుంచి విడిపోయింది. సో బీజేపీ నెత్తిన కాంగ్రెస్ పాల్పోసింది ఒక రకంగా చెప్పాలంటే. సో తమిళనాడు రాజకీయాలతో అదే రాజకీయంగా వాళ్ళకి సీట్లు వచ్చిందేమీ లేదు కానీ ఇంకో రకమైన లాభం జరిగింది. అంటే ఇండీ కూటమి చీలిక బీజేపీకి దేశంలో లాభం. ఇప్పుడు మళ్ళా చూడండి, వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జూన్లో జరుగుతాయి కదా, పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు మళ్ళీ పెడతారు. ఇప్పుడు నాకు తెలిసి ఈసారి డీఎంకే పోయినసారి వ్యతిరేకించినంత స్ట్రాంగ్గా వ్యతిరేకించదు. అవసరంతో వాకౌట్ చేసింది. ఇండైరెక్ట్ కోఆపరేషన్ చేసింది. డైరెక్ట్గా అనుకూలంగా ఓటు అయిపోయినా సరే వాకౌట్ చేసింది. వాకౌట్ చేయడం ద్వారా ఇండీ కూటమి బలం పడిపోయింది. అంటే వ్యతిరేకించే వాళ్ళ బలం పడిపోయింది. దానివల్ల బీజేపీకి అడ్వాంటేజ్. అందులో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా కొంతమంది బీజేపీ లాక్కుంటుందని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఈసారి అయితే డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు సక్సెస్ చేసుకోగలిగింది బీజేపీ. యా, థ్యాంక్ యూ.